తిరుపతి క్షేత్రం అనేది వెంకటేశ్వర స్వామి వారిది. వెంకటేశ్వర స్వామి వారికి అవమానం చేసిన వ్యక్తిని స్వామివారికి అంటే దాని మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం అంటే సనాతన ధర్మానికి విరోధం కలిగించినట్టే. కాబట్టి ఈ రోజు పాద సంతులందరూ కూడా స్వామీజీలందరూ కూడా ఏకమై హరి గోవింద గోకుల నందన గోవింద. ఓ వెంకటేశాయ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ మా గౌరవాధ్యక్షులు అట్లు నారాయణరావు గారు, అలాగే పూజ్య సాధువులు, సంతులు, మాతాజీలు అందరం కూడా గత 2 సంవత్సరాల నుండి కరుణాకర్ రెడ్డి గారు మీరు టీటీడీ ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రానికి మీరు ప్రధాన సేవకుడిగా, ప్రథమ సేవకుడిగా మీరు చైర్మన్గా చేశారు. మీరు అనవసరంగా టీటీడీ పైన మీ రాజకీయ స్వలాభం కోసం దయచేసి టీటీడీని వాడుకోవద్దు. టీటీడీ అనేది రాజకీయాలకు అతీతమైనది. హిందువుల ఎక్కడున్నా కూడా, ప్రపంచంలో హిందువులు ఎక్కడున్నా ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు దయచేసి ఇక్కడ ప్రతిష్టని ఇనుమడింపజేయండి, గౌరవాన్ని పెంపొందించండి. తిరుపతిలో మీరు పుట్టడం, ఉండడం అది పూర్వజన్మ సుకృతం. దయచేసి వెంకటేశ్వర స్వామి మీద అభాండాలు వేయకండి, అక్కడ అపవిత్ర కార్యక్రమాలు ప్రోత్సహించకండి అని 2 సంవత్సరాల నుండి మేము వారికి ఉద్బోధ చేస్తున్నాం. కనీసం ఎండవలే. రోజు వెంకటేశ్వర స్వామి మీద టీటీడీ మాజీ చైర్మన్ అని పెట్టుకొని వెంకటేశ్వర స్వామి ఏదైతే సౌకర్యాలు పొందారో, వెంకటేశ్వర స్వామి జీతభత్యాలు ఆయన 2 దఫాలుగా చైర్మన్గా ఉండేటప్పుడు అనుభవించారో, కృతజ్ఞత కనీసం లేకుండా వారిపైనే దుర్భాషలాడి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను బజారుకి ఇచ్చడం అనేది మేము తట్టుకోలేకపోతున్నాం. అనేక రకాలుగా శాంతియుత మార్గాల్లో వారికి చెప్పాం. ఇక వారు వినిపించుకోకపోతే ఈరోజు దేశవ్యాప్తంగా సాధు సంతులందరం కూడా పిలిపివ్వడం జరిగింది. అయితే మరి పోలీస్ సోదరులందరూ కూడా ఎక్కడికెక్కడ వాళ్ళందరినీ నిర్బంధించడం,